హాయ్ హలో అండి. మేమిప్పుడే కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో మా వెహికల్ పార్క్ చేసి మేము ఆటోలో వెళ్తున్నామన్నమాట. 20 మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్సే. నైట్ బ్రహ్మముహూర్తంలో మేము 2 గంటలకి దిగినాము. అసలు రోడ్లు ఖాళీగా ఉన్నాయి. ఎవ్వరు లేరు. మమ్మల్ని ఘాట్ వరకు ఇక్కడ తీసుకొచ్చింది. ఇది వీఐపీ ఘాట్. వీఐపీ ఘాట్ వరకు తీసుకొచ్చిందన్నమాట ఆటోలో మమ్మల్ని. ఎవ్వరు లేరు చూడండి. మేమే ఉన్నాము. మనకు ఆ బ్లూ మార్క్ ఉంది చూడు. ఆ బ్లూ మార్క్ వరకెళ్ళి మనం స్నానాలు చేసుకోవాలన్నమాట. అవతల వరకెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఓన్లీ మా ఫ్యామిలీ ఒక 2, 3 మెంబర్స్ ఫ్యామిలీ ఉన్నాయన్నమాట. కుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో చాలా మంచిగా అయిందండి. బ్రహ్మముహూర్తం 3:00 మేము ఘాట్‌కి రీచ్ అయినామన్నమాట. ఘాట్ వరకు వచ్చినాము. చాలామంది ఎన్ని కిలోమీటర్లు నడవాలి, అన్ని కిలోమీటర్లు నడవాలన్నారు కదా! మేము బ్రహ్మముహూర్తంలో వచ్చినందుకేమో గానీ మేము ఘాట్ వరకు వచ్చినామండి. అది చూడండి ఒక 2, 3 ఫ్యామిలీలే ఉన్నాయన్నమాట. ఎక్కువ లేదు. చూడండి అన్ని స్టెప్స్ దిగి కిందికి రావాల్సి ఉంటది. కాకపోతే మేము డైరెక్ట్ వచ్చేసినాము. అవేమో మనకు బోట్‌లలో తీసుకెళ్తారనమాట. మేము ఇక్కడనే చేసుకున్నాం. అదిగోండి ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ స్నానాలు స్టార్ట్ చేశారు. ఆల్రెడీ స్నానాలు అయిపోయినాయి. స్నానాలు అయిపోయిన తర్వాత ఈ విధంగా చూడండి 3:00 అంటే పిల్లలకు చలి పెడుతది కదా! పెద్దవాళ్ళకి మనకే పెడుతది. పిల్లలు చూడండి ఎట్లా వణుకుతున్నారో. ఆల్రెడీ నాకు బీపీ డౌన్ అయ్యి నేను ఫ్రీజ్ అయిపోయి పడిపోయినా అనమాట. ఇవి మా ఫ్యామిలీ మెంబర్సే ఫోటో దిగిర్రు. నాకు ఫ్రీజ్ అయిపోయి పడిపోయినా అక్కడ 3:00 స్నానం చేసేవరకి. ఓకే. బాయ్ ఫ్రెండ్స్.